హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక ఒక చిన్న మాట ఏంటంటే, చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయోధ్యయి ప్లస్ బాసర వీడియోస్ ప్లస్ శారదాదేవి శక్తిపీఠం, చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేయాలంటే టైం ఉండట్లేదు. అందుకని మొన్న ఒకటి డబ్బు యొక్క వాల్యూ అంటూ చేతిలో డబ్బులు పట్టుకొని వీడియో చేసి మీకు అప్లోడ్ చేసేసాను. అండ్ మీరు వీడియోస్ చూడండి మన ఛానల్లో. ఎవరైతే మన వీడియోస్ చూసి మన ఛానల్ని ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి, ధన్యవాదాలండి. అండ్ ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది. మాస్ విద్యార్థులతో జరిగినటువంటి 2 సంభాషణలు అండి. ఒకటి వింటే మీకు చాలా హార్ట్ టచింగ్, అంటే మీకు చాలా మనసుకి ఒక కొంచెం హృదయానందం కలుగుతుంది. ఇంకొకటి విన్నట్లయితే మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే రే ఈయన ఇది కరెక్టే కదా, ఇలా మేడం చెప్పేది కరెక్టే కదా, ఎస్ అని చెప్పేసి అనుకుంటారు. అండ్ ఈ వీడియో మీకు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు మీరు వీడియోని షేర్ చేయకపోయినా పర్వాలేదు, మీ మాటలలో షేర్ చేస్తే ఇంకా మంచిది. మీ మాటల నుంచి మీ పక్కన వాళ్ళని ఇలాంటి నేనైతే మంచి మాటలు నేను వింటూ ఉంటాను, స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. మనకు మంచి మాటలు అనిపించినప్పుడు చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి చెప్పడం, షేర్ చేయడం అది మన యొక్క కర్తవ్యం, మన బాధ్యత అనుకోవాలండి. ఎస్, 2 విషయాలు. ప్రతిరోజు ఎన్నో సంభాషణలు ఉంటాయి మాకు విద్యార్థులతోటి. నేను ఈరోజు మీకు 2 సంభాషణలు మీతో పంచుకోవడానికి వచ్చేసాను. అవి నీడ్ అనిపించింది. ఒకటి అసలు గుర్తు తెచ్చుకుంటేనే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొకటి, అరే ఇంతలా ఉంటుందా మాట్లాడడం అనేటువంటిది, జనాలకి ఇలా నేర్పించాలి మాట్లాడడం అనేటువంటిది, వాళ్ళు ఓపెన్ హార్ట్ మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళకి మనం ఇవ్వాలి. అలా ఇస్తేనే 100కు 99 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని నేను రియల్ ఎక్స్పీరియన్స్ చేశానండి. అందుకే మీకు చెప్పడానికి వచ్చేసాను. ఓకేనా? ప్లీజ్ వీడియోలోకి వెళ్ళబోయేటువంటి ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెంబర్ 1 ఏంటంటే, నా బెస్ట్ స్టూడెంట్ అనమాట బాబు నాతో షేర్ చేశాడు. ఏంటంటే, మిస్ నాకు నా పేరు అంటే, మేము స్పోకెన్ ఇంగ్లీష్లో మాకు ఒకటి సబ్జెక్ట్ అనేటువంటిది మేము అంటే హౌ టు లెర్న్ వాట్ ఈస్ ద స్పోకెన్ అనేటువంటిది మేము స్టార్టింగ్లో కొంచెం అంటే ఒక ప్రాసెస్లో వెళ్ళాము. ఇప్పుడు అంతా నేర్చేసుకున్నారు పిల్లలు. ఇంకా నో డౌట్ వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మాకు మరి ఆల్రెడీ ఒక ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ఏం మాట్లాడతాము కదా అని స్పోకెన్ అనేటువంటిది ఇంకా మాకు ఏది క్వశ్చన్ ఏది వచ్చేస్తే అదే, వాళ్ళు ఇంటరాక్షన్ అనేటువంటిది వాళ్ళు ఏది మాట్లాడితే అదే మేము మాట్లాడేస్తూ ఉంటాం. అయితే ఆ సంభాషణలో ఆ ఇంటరాక్షన్లోనే వచ్చినటువంటి టాపిక్ ఇది. మిస్ యాక్చువల్లీ మై నేమ్ మై పేరెంట్స్ వాజ్ గివెన్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అని చెప్పాడనమాట. అంటే మా పేరెంట్స్ నాకు పెట్టినటువంటి పేరు అది ఓన్గా వాళ్ళు డైరెక్ట్ వచ్చేసింది కాదు. నేను పుట్టినప్పుడు మా పెద్ద తాతగారు ఏంటో చనిపోయారు. చనిపోతే ఆ పేరు నేను మా పెద్ద తాతగారే మళ్ళీ మా అమ్మ నాన్నల కడుపులో నేనుగా పుట్టానని వాళ్ళ నమ్మకం. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని నన్ను మా అమ్మమ్మ, తాతయ్య, మా అమ్మ అంటే మా అమ్మ నాన్న అంటే మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నన్ను అరే అని అనరు. ఎందుకంటే నేను కాదు మా పెద్ద తాతగారిని. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అమ్మో అయ్య బాబోయ్, అయితే నేను కూడా అనొద్దు, ఒరే సారీ రా, చిచి మళ్ళీ సారీ అంటున్నా ఏంటి, సారీ రా అంటున్నా ఏంటి అని నేను నవ్వేశాను. ఒక్క నిమిషంలో నాకు అంత హడావుడిగా గందరగోళంగా అయిపోయిందనమాట. అవునా, అయితే ఇక్కడి నుంచి నేను కూడా అన్నారా, నేను అంత రెస్పెక్టివ్గా చూసుకునేటువంటి మీ ఫ్యామిలీ, నేను నిన్ను అరే అని పిలుస్తాను కదా, అలా అనన్న అన్నయ్య ఇక నుండి. అంటే ఎక్కువగా నేను అరే అని పిలువను, ఏదో బాగా ముద్దొచ్చినప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు వాడుతూ ఉంటాను. ఎక్కువగా నేను అమ్మాయిల్ని అరే అని పిలుస్తాను, అబ్బాయిల్ని అమ్మ అని పిలుస్తాను. ఎస్, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటమ్మా ఏంటి నాన్న అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, నాకు కూడా అలా మాట్లాడడమే ఇష్టం. అమ్మాయిలనైతే ఇంకా వే అన్న మాట అసలు
రాదనమాట. అమ్మ అంటే నాకు ఎవరైనా అమ్మాయిల్ని అమ్మ అని పిలిచినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా అమ్మాయిల్ని అమ్మ అని పిలుస్తాను. మరీ కోపం వచ్చేసిందంటే మనుషులు ఉండాలి అంతవరకే. చూడండి, అయితే ఏమైందంటే వాడు ఆ బాబు నన్ను అరే అని ఎవరు అనరు. నేను కాదు, మా పెద్ద తాత గారిని కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ బిలీవ్ ఐఎమ్ అంటే నేను మా పెద్ద తాత గారిని అని మా ఫ్యామిలీ మెంబర్స్ నమ్ముతారు కాబట్టి నన్ను అరే అనరు, చాలా రెస్పెక్టివ్గా చూసుకుంటారు అని చెప్పినాడు అనమాట. అమ్మో, అయితే నేను అనరా అని చెప్పేసరికి నో మిస్, సారీ ఫర్ సేయింగ్ మిస్ అంటే ఇట్స్ నాట్ మై ఒపీనియన్ మిస్ అంటే మీరు నన్ను ఒరే అని అనకూడదని నేను షేర్ చేయట్లేను. మా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అది షేర్ చేశాను. మీతో ఇదే తిప్పలు, ఏదైనా షేర్ చేస్తే ఒకలాగా ఆలోచిస్తారు, షేర్ చేయకపోతే అరే ఓపెన్ హార్ట్ ఉండండి రా అంటారు మీరు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే మీరు లేదు, మళ్ళీ ఇంకొకటి అన్నాడు అనమాట, మీరు నన్ను అరే అంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే మీరు చాలా దగ్గరగా ఫీల్ అయినప్పుడు మీరు పెద్దవాళ్ళు, అది నాకు బ్లెస్సింగ్స్ తోటి సమానం. చిన్న మనసు, చిన్న వయసు, పెద్ద మనసు, ఎంత హ్యాపీగా అనిపించింది చెప్పండి. ఎస్, టీచర్స్ మీద గౌరవం అనేటువంటిది వాళ్ళు మాట్లాడేటువంటి వే ఆఫ్ టాకింగ్లోనే అర్థమైపోతుంది. నో మిస్ అంటే నా ఉద్దేశం మీరు అలా అనకూడదని నేను అనట్లేదు. అసలు యాక్చువల్గా మీరు అలా అనరు. మీరు ఎప్పుడో ఒకసారి బాగా కోపం వచ్చినప్పుడు, బాగా ముద్దొచ్చినప్పుడు అంటారు. బాగా కోపం అనేటువంటిది నేను మీకు తెప్పించను, నా మీద మీకు కోపం రాదు. బాగా ముద్దొచ్చినప్పుడు మీరు అలా అంటారు. అది నాకు కావాలి ఆ పిలుపు. చాలా అసలు ఎలా పెంచుతారండి నిజంగా, అద్భుతమైనటువంటి ఆ పెంపకం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ నేమ్ కూడా చెప్పాలనిపిస్తుంది, బట్ వద్దు అని నేను మీకు షేర్ చేయట్లేదు. ఓకే, ఆ తల్లిదండ్రులకి, ఆ యొక్క పిల్లలకి నేను చిన్నపిల్లలైనా సరే పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళకి సాల్యూట్ చేయాలండి నిజంగా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హాఫ్ డే స్కూల్ అండి. ఇవి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా. ఈరోజు కాదండి, నిన్న జరిగినటువంటి విషయం. ఏంట్రా ఎందుకు లేట్ అయింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. డిడ్ యూ వేకప్ డిలే, వాట్ ఈస్ దిస్ డిలే కమింగ్ అని చెప్పేసి అడిగాను. నో మిస్, నేను ఎర్లీ మార్నింగే లేసాను. ఏంట్రా మరి కళ్ళు అలా ఉన్నాయి, ఏడ్చావా అంటే ఎస్ ఏడ్చాను మిస్. ఓకే, ఎందుకు ఏడ్చావు అంటే మిస్ గాడ్ ప్రామిస్ ఆన్ యూ మిస్, మీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నేను స్కూల్కి ఎగ్గొట్టాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. నేను స్కూల్కి రావాలనే ఉన్నాను, బట్ నేను వాష్రూమ్ వెళ్ళాను. సిగ్గుపడొద్దండి, ఇట్లాంటి విషయాలు చెప్పుకున్నప్పుడు గర్వపడాలి. ఎస్, నేను వాష్రూమ్ వెళ్ళి అక్కడ లేట్ అయింది. మమ్మీ అన్ని టైంకి అరేంజ్ చేసింది, నేను వాష్రూమ్లో లేట్ చేశాను. ఎంతసేపు వెళ్తావు వాష్రూమ్కి అని చెప్పేసి మమ్మీ నన్ను కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? డాడీ మమ్మీ మీద ఫైర్ అవుతున్నారు. పిల్లల్ని ఎప్పుడు స్కూల్కి పంపించాలో తెలియదా, మళ్ళీ నేను ఏంటి ఇది గోల, నాకు మళ్ళీ డ్రాప్ చేసి రావడం, దగ్గరుందా స్కూల్ ఏమైనా అని చెప్పేసి డాడీ మమ్మీ మీద ఫైర్ అవుతుంటే ఆ కోపంలో మమ్మీ వచ్చేసి ఇంతసేపు వాష్రూమ్లో ఎంతసేపు ఉంటారని కొట్టారు చెప్తే, అవునరా మరి వాష్రూమ్లో నీకు స్కూల్ ఎగ్గొట్టే ఉద్దేశం లేదు, మరి ఎందుకు లేట్ అయింది స్కూల్లో అదే వాష్రూమ్లో అని అంటే వాడు చెప్పాడు, నాకు ఇది ఈజీగా రాదు. ఎస్, నాకు ఇది ఈజీగా రాదు అని చెప్పాడు. ఎందుకురా అని చెప్పేసి మనకంటూ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కదండి. అసలు ఏంటి దీనికి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి, రేపు డైలీ నువ్వేం తింటావురా, అసలు మీ డైట్ సిస్టమ్ ఏంటి అని అడిగితే ఎప్పుడు ఫ్రై ఐటమ్సే. తప్పు కదండి. ఎస్, సమ్మర్, అందరి ఆరోగ్య పరిస్థితి, అందరి శారీరక పరిస్థితి ఒకలాగా ఉండదు. పిల్లలకి అసలు ఏం జరుగుతుంది, మోషన్ వెళ్తున్నావు కరెక్ట్గా వస్తుందా, ఎందుకు లేట్ అయింది అడగాలి కదా. ఎస్, చక్కగా మనం బ్రతికేదే వాళ్ళ కోసం, అన్నీ అరేంజ్ చేస్తారు, కానీ ఏంటి విషయం అనేటువంటిది లోతుగా వెళ్ళరు. పిల్లలు కూడా ప్రతిదీ వాళ్ళకి షేర్ చేసుకునేలాగా వాళ్ళు ఉండరు. ఎస్, ఎవరు బిజీ వాళ్ళది. మమ్మీ ఇట్లా సంగతి, నేను వాష్రూమ్ వెళ్తే నాకు చాలా కష్టంగా ఉంది, ఏంటి ఇది అని చెప్తే వాళ్ళ అమ్మ ఆలోచిస్తుంది. ఎస్, లేకపోతే ఏదైనా హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ సజెస్ట్ చేస్తాడు, అప్పుడు అర్థమవుతుంది కదా ఎంతసేపటికి నేను కన్నానా, పెంచానా, పెళ్లి చేశానా, చదివించానా, లైఫ్ ఇచ్చానా. అది కాదు,
పిల్లలు ఓపెన్ హార్ట్, వాడు మాట్లాడుతా అంటే ఇంకా ఇది ఆ పక్కన ఉన్నటువంటి పిల్లలు నవ్వుతున్నారు. వాష్రూమ్ అయినా నాకు ఇది తొందరగా రాదు అంటే వాడు అది మంచి విషయాలు మనతో షేర్ చేసుకునేటువంటి అది ఇవ్వాలన్నమాట. మనం అంత ప్రయారిటీ ఇవ్వాలి, అంత ఎలో చేయాలి మనం పిల్లల్ని. ఎస్, అప్పుడే కదా విషయాలు తెలిసేది. అర్థమవుతుందా? ఎప్పుడూ ఫ్రైడ్ ఐటమ్స్ పెట్టకండి, అది సమ్మర్లో అస్సలు పెట్టకండి. ఓకేనా? చాలా బాధగా అనిపించిందండి. నేను ఈ 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియో పెద్దగా లెంతీగా అయితే మీరు చూడట్లేరు కాబట్టి నేను ఆపేస్తున్నానండి. చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. కుంభమేళ ఏదో 1, 2 పాస్ చేశాను మీకు, బట్ ఇంకా చాలా ఉన్నాయి. ఎడిట్ చేసే టైం కూడా ఉండదు, జస్ట్ షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎడిట్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎంతో కష్టపడి మీతో ముచ్చటించాలనేటువంటి ఈ సుజాతకి ఖచ్చితంగా మీ లైక్స్ ఇచ్చి, సబ్స్క్రిప్షన్ ఇచ్చి, షేర్ చేసి ఈ సుజాత మాటల్ని మీరు 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.